నాగుల చవితిని పురస్కరించుకుని ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులకు శివాలయాలు, నాగేంద్ర స్వామి ఆలయాలకు పోటెత్తారు. ఇక తిరుపతి మంచినీళ్లకుంట వద్ద ఉన్నటువంటి శివాలయంలో భక్తులు నాగేంద్ర విగ్రహానికి పాలు సమర్పించి పూజలు చేసుకుంటున్నారు. కార్తీక మాసంలో విశిష్టమైన నాగుల చవితికి సంబంధించిన మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా శివాలయాలని శివనామ స్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. దీపావళి పర్వదినం పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి కార్తీక మాసం శుద్ధ చవితి పండుగ నాడు ఏదైతే నాగల చవితి పండుగ అయితే నిర్వహిస్తారు. ఈ యొక్క నాగల చవితి పూజా కార్యక్రమం కూడా మనం చూడొచ్చు. తిరుపతిలో ఉన్నటువంటి శివాలయాల వద్ద, అదేవిధంగా పుట్ల వద్ద కూడా సరే నాగేంద్రుడికి ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కూడా మనం చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రతి ఏటా దీపావళి అయిన 4వ రోజుకి ఈ యొక్క అయితే నాగల చవితి అయితే ఆనవాయితీగా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు. ఏదైతే నాగేంద్ర విగ్రహాలకు కూడా సరే ప్రత్యేకంగా పూజలు చేసి పాలు పోసి ఆ పుట్టలో అయితే కోడిగుడ్డు, అదేవిధంగా చలిమిపిండి అయితే నాగేంద్రుడికి అయితే సమర్పిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఈ నాగల చవితి యొక్క విశిష్ట గురించి తెలుసుకోవడానికి కూడా మనతో పాటు ఏదైతే స్వామివారు ఉన్నారో స్వామివారిని అడిగి తెలుసుకున్నాం. స్వామి చెప్పండి, ఈ యొక్క నాగల చవితి విశిష్ట ఏంటి? మంచినీళ్ళకుంట శివాలయం ప్రధాన అర్చకులు సూర్యనారాయణ శర్మ. శృంగేరి సంబంధించినటువంటి ఈ దేవాలయము దాదాపు 60-80 సంవత్సరాలు పురాతనమైన దేవాలయము. ఇక్కడ కార్తీక మాసం అంటేనే మామూలుగా దీపావళి వచ్చిన, అమావాస్య వచ్చిన 5వ వారం లోపలనే నాగుల చవితి, నాగుల పంచమి రెండు పక్కపక్కనే వస్తాయి. కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధన చేయడం వల్ల ప్రజలకందరికీ కూడా, భక్తులకందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వాళ్ళు శుచి శుభ్రంగా వచ్చి బిడ్డలు, పిల్లలు, భర్త అందరూ కూడా క్షేమంగా ఉండాలా, సౌభాగ్యాన్ని ఇవ్వాలా, పిల్లలు విద్యావంతులు కావాలా, ఉద్యోగం వ్యాపారాలు అన్నీ కూడా మంచిగా ఉండాలా, కుటుంబంలో భార్యాభర్తల కలహాలు లేకుండా ఉండాలా, సౌభాగ్యం కోసం ఈ యొక్క నాగుల చవితి రోజు కానీ, నాగుల పంచమి రోజు కానీ నాగేంద్రుడు పుట్టలో ఉంటాడు నమ్మకం ఉంది కాబట్టి పుట్టలో పాలు పోసి కోడిగుడ్లు వేస్తారు. అది లేనప్పుడు ఒక శివాలయంలో రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉండే చోట నాగదేవత ప్రతిష్ఠించుంటారు కాబట్టి అక్కడ దేవాలయంలో వాళ్ళ భక్త్యానుసారంగా శుభ్రంగా ఆవు పాలు, ఆవు పెరుగు, పంచామృతం అభిషేకాలు చేసి అలంకారం చేసి 21 పోగు నూలు చుట్టి వాళ్ళ కుటుంబం బిడ్డలు చల్లగా ఉండాలని చెప్పి, ఆరోగ్యం బాగుండాలని, సౌభాగ్యం బాగుండాలని, తన భర్త పిల్లలు అందరూ బాగుండాలని, లోక కళ్యాణార్థం కూడా అందరూ బాగుండాలని ఈ యొక్క నాగదేవతలకు వాళ్ళు శక్త్యానుసారంగా అలంకారం చేసి నానబెట్టిన సద్దలు, బెల్లము, తర్వాత నలుపు అంటే దోషాలు పోయేదానికి, ఆరోగ్యం బాగుండాలంటే నల్ల నువ్వులు చిమ్మిలి ఆ విధంగా తయారు చేసుకొచ్చి పిండి దీపారాధన ఆవు నెయ్యితో వెలిగించి స్వామివారికి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ వాళ్ళు నాగదేవతకు అభిషేకం చేసుకొని పూజలు చేస్తారు. దీనివల్ల ఏమి మెయిన్ ఎక్కువగా మంచి జరుగుతుందంటే కార్తీక మాసం అంటేనే శివకేశవులకి చాలా విశేషం కాబట్టి భక్తులందరూ కూడా కార్తీక మాసంలో శివుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయాలా, గౌరీదేవిని ఆరాధన చేయాలా, రుద్రాభిషేకాలు చేసుకోవాలా. అదేవిధంగా మన వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, వైష్ణవ దేవాలయాలు, శివాలయాలు, అన్ని దేవాలయాలు ఎంతో భక్తితో భక్తులు వాళ్ళ యొక్క కుటుంబ క్షేమానికి అందరూ బాగుండాలా, పిల్లలు పెద్దలు అందరూ కూడా క్షేమంగా ఉండాలా, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఇక్కడ పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ నాగుల పంచమి రోజు, నాగుల చవితి రోజు నాగదేవతకు అభిషేకం చేసుకొని పూజలు చేసి ఆ యొక్క ఏదైతే పసుపు కుంకుమ పూస్తామో ఆ పసుపు కుంకుమ వాళ్ళు ఆ విగ్రహానికి ఉన్నటువంటిది తీసి వాళ్ళ బంధాలని పెట్టుకొని భర్త ఆరోగ్యంగా ఉండాలా, పిల్లలు బాగుండాలని, సౌభాగ్యం కోసం చేస్తాము. ఆరోగ్య అభివృద్ధి కావాలని చేస్తారు. అదేవిధంగా పుట్టలో పాలు పోస్తే పుట్ట దగ్గర ఉన్నటువంటి మట్టి తీసుకొని చెవులకి, ముఖాలకి, కడుపుకి, కాళ్ళకు, చేతులకు పూస్తే అన్ని అవయాలన్నీ కూడా రోగాలన్నీ నాశనమయ్యి ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందని మన పురాతనమైన గ్రంథాలన్నీ శాస్త్రాలని చెప్తూ ఉంటారు. అదే కాకుండా
పరమేశ్వరుడికే నిత్య నాగదేవతకి ఎట్లయితే నాగుల పంచమిలో చేస్తారో పరమేశ్వరుడిని ఆరాధించినట్లే. కాబట్టి ఈ యొక్క నాగుల చవితి రోజు నాగుల పంచమి కానీ కార్తీక పౌర్ణమి రోజు కానీ కార్తీక పౌర్ణమి రోజు కూడా వస్తాం. కార్తీక పౌర్ణమి కూడా నవంబర్ 5 వస్తుంది. ఆ రోజు స్వామివారికి అన్నాభిషేకాలు అలంకారం చేస్తే అన్నప్రసాదం భక్తులు తింటే అన్ని రోగాలు నశించిపోతాయి. దీర్ఘ ఆయుష్యాభివృద్ధి కలుగుతుంది. సౌభాగ్యం బాగుంటుంది. అందులో కూడా పిల్లలు పాపలు వారి కుటుంబం సుఖంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని అన్ని దేవాలయాలకు వెళ్ళి ఎంతో శుభ్రంగా పద్ధతిగా ఉపవాసంతో వచ్చి వాళ్ళందరూ కూడా నాగదేవతలకు పూజ చేస్తారు. నాగదేవతను ప్రార్థన చేస్తే 7 జన్మ పాపాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అన్ని కోరికలు సఫలీకృతం అవుతాయి. పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి. ఉద్యోగాలు వస్తాయి. వ్యాపారాలు బాగా అభివృద్ధి అవుతాయి. సంతాన సౌభాగ్యం ముఖ్యంగా నాగదేవత అనుగ్రహం ఉండాలంటే సంతానం కలగాల. కుజుడు బాగుండాల. కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి నాగదేవతను ఆరాధన చేసేదన్న వల్ల చాలా పరమేశ్వరుని గౌరీదేవిని ఆరాధన చేసినట్లే. కాబట్టి వాళ్ళకంతా మంచి జరుగుతుంది. శుభాలన్నీ జరుగుతాయి. పెళ్ళిళ్ళు జరుగుతాయి. ఉద్యోగాలు వస్తాయి. సంతానం కలుగుతుంది. సౌభాగ్యం కలుగుతుంది. భార్యాభర్తలు పిల్లలు పాపలు అందరూ బాగుండాలని ఆ ఉద్దేశంతోనే కార్తీక మాసంలో చేస్తారు. మాఘమాసంలో చేస్తారు. విశేషమైన మాసాలు కాబట్టి అదేవిధంగా నవరాత్రుల్లో కూడా 10 రోజులు అమ్మవారిని బాగా గట్టిగా ప్రార్థన చేస్తారు. అమ్మవారిని ప్రార్థన చేసిన తర్వాతనే పరమేశ్వరుని కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసం అయిన వెంటనే మాఘమాసం వస్తుంది. మాఘమాసంలో కలియుగ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి అవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి శివకేశవులను ఎవరైతే ఆరాధన చేస్తారో ప్రతి ఒక్క భక్తులందరూ కూడా వాళ్ళకి కుటుంబము ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉంటారు. అదేవిధంగా జాతకంలో ఉన్నటువంటి నాగదోషాలన్నీ కూడా సమస్తమైన కాలసర్ప దోషాలన్నీ కూడా పరిహారం అవుతాయని గ్రంథాలు పురాణాలు చెప్పున్నారు. కాబట్టి అందుకే భక్తులు ఎంతో భక్తితో వచ్చి చాలా భక్తిగా పూజలు చేసుకొని ఆ ప్రసాదము ఎత్తుకుపోయి పిల్లలు పాపలకు అందరికీ ఇస్తారని చెప్పి ఒక నమ్మకం. అందుకే అన్ని చోట్ల దేవాలయాల్లో నాగుల పంచమి నాగుల చవితి అభిషేకాల పూజలని చేస్తూ ఉంటారు. అయితే మనం చూడొచ్చు ఏదైతే ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చినటువంటి శుద్ధ నాగల చవితి పండుగకు కూడా ఎంతో విశిష్టం ఉండదంటూ కూడా స్వామివారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని చోట్ల అయితే సిటీ లాంటి ప్రాంతాల్లో కూడా పుట్ట ఉండవు. కాబట్టి అలాంటి చోట రాగి చెట్టు వేప చెట్టు ఉన్నటువంటి నాగేంద్ర విగ్రహాలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఆ యొక్క నాగల చవితి వేడుకలు కూడా నిర్వహించుకుంటున్నారనేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రాయలసీమ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ పంట పొలాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రాంతాల్లో ఈ యొక్క అయితే పుట్టలు ఉంటాయి. అక్కడ రైతులందరూ వెళ్ళి కూడా పెద్ద సంఖ్యలో కూడా సరే ఈ యొక్క నాగుల చవితి వేడుకలు అయితే నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క నాగేంద్ర విగ్రహానికి కానీ పుట్టకు కానీ పాలు పోసి ఆ చలిమిపిండి సమర్పించడం వల్ల ఇతి దోషాలన్నీ పోతాయి. అదేవిధంగా జాతకంలో ఉన్నటువంటి కాలసర్ప దోషాలు పోతాయంటూ కూడా సరే ఆ పండితులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా సరే నాగుల చవితి యొక్క పండుగని విశేషంగా అయితే జరుపుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. శివనామ స్వరములతో అయితే శివాలయాలన్నీ మారుమోగుతున్న పరిస్థితుల్లో ఆ నాగేంద్రుడికి ప్రత్యేక పాలు పోసి అయితే పూజలు అయితే మహిళలకు చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం శివాలయాల వద్ద ఉంది. కెమెరామెన్ లోకేష్తో గిరి సిటీ 24/7 తిరుపతి.